హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, గోధుమ పిండి మనము బాక్స్లో స్టోర్ చేస్తాం కదా, తొందరగా పురుగులు పట్టకూడదు అంటే నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత రెండు కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఒకటి రబ్బర్ బ్యాండు లేకపోతే ఒకటి దారం అయినా కూడా చుట్టి ఈ పాకెట్ను గోధుమ పిండిలో పెట్టి వదిలేయండి. ఈ పిండిలో ఎక్కువ రోజుల వరకు పురుగులు పట్టవు. ఇప్పుడు ఈ బాక్స్ క్లోజ్ చేసి పెడుతున్నాను. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక 3 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ కడ్డీలు ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అలోవెరా జెల్లు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటరు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెయినర్తో వడగడుతున్నాను. ఇది ఏం చేయాలి అంటే మీ ఇంట్లో డైలీ యూజ్ చేసే షాంపూ, ఏ షాంపూ అయినా కూడా పర్వాలేదు. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఏమీ ఖర్చు లేకుండా ఒక మంచి షాంపూ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బాత్రూంలో ఎక్కువగా హెయిర్స్ రాలుతూ ఉన్నాయి అంటే స్నానం చేసేటప్పుడు ఈ షాంపూ యూజ్ చేసి చూడండి. 3 వారాలు యూజ్ చేస్తే చాలు. వారానికి ఒక రోజు అంటే 3 వారాలు యూజ్ చేస్తే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను. చాకు హీట్ చేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను. తర్వాత చుట్టూ ఈ విధంగా హోల్స్ అనేది చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. క్యాప్కి కూడా హోల్స్ అనేది చేసుకున్నాను. తర్వాత మెటల్ గాజులు తీసుకున్నాను, పాతవి. ఇవి నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ షేపు వచ్చే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ కూడా చేసుకున్నాను. ఇవి అన్నీ కూడా ఈ బాటలకు ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత క్యాప్ ఉంది కదా, మనము హోల్స్ అనేది చేసాం కదా, ఈ క్యాప్కి నేను ఇక్కడ దారము తీసుకొని ఇందులో వేసి గంటు వేస్తున్నాను. ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా, పాత్రలు పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు కదా, స్పూన్లు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్నీ ఈ విధంగా వేసుకొని హ్యాంగ్ చేయవచ్చు. కొంచెం ప్లేస్లో ఎన్ని స్పూన్స్ అయినా కూడా పెట్టవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, ఒక్కోసారి ఏమవుతుంది అంటే పాలు ఏమైనా గ్యాస్ స్టవ్ పైన చల్లి ఉంటే సడన్గా మనం ఏం చేస్తాము, ఒక బట్ట తీసుకొని తుడుస్తాం కదా, అయితే ఆ బట్టను తర్వాత వాష్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేయకుండా ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, మీరు ఏం చేయాలి అంటే పాలు చల్లిన వెంటనే దానిపైన న్యూస్ పేపరు వేయండి. దీంతో క్లీన్ చేయండి. తర్వాత ఇంకొకటి న్యూస్ పేపర్ తీసుకొని ఇంకోసారి తుడిస్తే నీట్గా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ అవుతుంది. పేపరు తీసుకొని మీరు డస్ట్బిన్లో వేయవచ్చు. మీకు అంత పని ఉండదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.